ప్రాజెక్ట్ హెయిల్ మేరీ 2 hours 37 minutes రన్ టైమ్ తో థియేటర్ లోకి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ సినిమా జోనర్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ అండ్ సర్వైవల్ మూవీగా చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో హాలీవుడ్ లో వచ్చిన ఒక బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా 2026 కే బెస్ట్ మూవీ అయినా ఆశ్చర్యపోన అవసరం లేదు. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. హీరో యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ గా నటించిన రియాన్ గోస్లింగ్ యాక్టింగ్ మాత్రం పీక్ లో ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అనేవి ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం సూపర్ గా ఉంటుంది మూవీ. ఈ సినిమాలో డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా, అలాగే విఎఫ్ఎక్స్ అండ్ మ్యూజిక్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఓవరాల్ గా మాత్రం 2026 కే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే సూర్యుడికి వీనస్ గ్రహం మధ్య జరిగే ఒక చర్య వలన భూమికి ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ కారణంగా భూమిలో ఉన్న చాలా మంది చనిపోతారు. కాబట్టి ఆపరేషన్ చేపట్టి దాని కారణం ఏంటో తెలుసుకున్నట్లయితే భూమిని కాపాడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరిని సెలెక్ట్ చేశారు, ఇంతకీ భూమిని కాపాడారా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో మాత్రం మంచి ఎమోషన్స్ తో కూడిన సీన్స్ అనేవి బాగుంటాయండి. ఓవరాల్ గా మాత్రం స్పేస్ లో జరిగే అద్భుతమైన సీన్స్ అనేది చాలా ఉంటాయి. అలాగే తనకి స్పేస్ లో కూడా ఒక కొత్త ఫ్రెండ్ అనేది పరిచయం అవుతారు. ఆ ఫ్రెండ్ కి అలాగే తనకి మాత్రం చాలా మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళిద్దరు బాండింగ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పటి వరకు వచ్చిన హాలీవుడ్ మూవీస్ లో మాత్రం స్పేస్ పరంగా దీన్ని మించిన మూవీ లేదని చెప్పొచ్చు. ఎమోషన్స్, యాక్షన్ అలాగే అడ్వెంచర్ పరంగా చాలా అంటే చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రతి ఒక్క విజువల్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ గా చూపించారు. ఇంటర్స్టెల్లార్ మూవీ ఎలా ఉంటుందో సేమ్ దానికి ధీటుగా అనేది మూవీ తీయడం జరిగింది. ఎవరైతే స్పేస్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా అనేది బాగా నచ్చుతుందండి. ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే హాలీవుడ్ మూవీస్ చూసుకున్నట్లయితే మాక్సిమం రన్ టైం 1 hour 50 minutes వరకు ఉంటుంది. కానీ సినిమా మాత్రం 2 hours 37 minutes ఉన్నా కూడా ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా తీసుకువెళ్ళడం జరిగింది. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ విజువల్ వండర్ లోనే ఉండిపోతారు. ఫైనల్ గా ఎండింగ్ లో మాత్రం చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ తో ఎండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఓటీటీ పరంగా చూసుకున్నట్లయితే జూన్ లో ఈ సినిమా అనేది ఓటీటీ లోకి రానుంది. ఓవరాల్ గా మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చండి. రీసెంట్ టైమ్స్ లో ఒక మంచి హాలీవుడ్ మూవీ ఏదైనా చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఎవరికైతే సైన్స్ ఫిక్షన్ అలాగే అడ్వెంచర్, సర్వైవల్ మూవీస్ ఎక్కువగా నచ్చుతాయో వాళ్ళకి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓవరాల్ గా మాత్రం మంచి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5. సినిమా వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా థియేటర్ లో వాచ్ చేయండి. ఒకవేళ థియేటర్ లో మిస్ అయినట్లయితే ఓటీటీలోకి వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.